హలో ఫ్రెండ్స్, ఉదయాన్నే ఇడ్లీ చేసినాను ఫ్రెండ్స్. అవి మా పిల్లలు తినాక మిగిలిపోయాయి. ఆ ఇడ్లీలతో వేస్ట్ ఎందుకు చేయాలని ఫ్రెండ్స్ నేను ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇడ్లీ ఉప్మా చూడండి ఫ్రెండ్స్. ఇడ్లీ ఉప్మా బాగా టేస్ట్గా ఉంది. నేను చేసి తిన్నాను, బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్లోనే నేను వచ్చేసి ఫస్ట్లోనే ఎర్రగడ్డలు కరివేపాకు వేసినాను ఫ్రెండ్స్. అది మగ్గిన తర్వాత మళ్ళీ జీలకర్ర ఆవాలు వేసాను ఫ్రెండ్స్. నేను అది బాగా మగ్గిన తర్వాత మరి ఎర్రగడ్డలు మళ్ళీ పచ్చిమిర్చి టమాటా వేసి బాగా మగ్గిస్తాను ఫ్రెండ్స్. నేను అవన్నీ మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ తగినంత ఉప్పు ఫ్రెండ్స్, తగినంత ఉప్పు వేసుకొని బాగా మగ్గించిన తర్వాత ఫ్రెండ్స్ బాగా తిప్పేసి తగినంత ఉప్పు వేసుకునేది ఫ్రెండ్స్. హాఫ్ గ్లాస్ వాటర్ ఫ్రెండ్స్. హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి అందమంతా అక్షరాల తర్వాత అదెంత వేడి వెన్నెలా ముఖి ముడేసుకున్న ముద్దులా గీత గోవిందుడు వీణులా విందుడు రాగమాలతోనే రాసలీలలాడగా మజా 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 గుమగుమాలయా నిజానికి ఇదంతా ఒట్టు నీదయా. పువ్వులెందు బిచ్చినట్టుగా చెల్లి నవ్వగానే నచ్చినావులే. చుక్కలెన్ను పుట్టినట్టుగా ప్రియా చూసుకోర పట్టి కోగిలి. ఖవాలీల కన్నులతోనే జవానీల జాబులు రాసే జగడం ఒకటి సాగిందో ఎమ్మో. అజంతాల ప్రాసలు వేసి వసంతాల ఆశలు రేపి లలిత కవిత నీకే మాలగా. దొరసోకు తోరణాలు కౌగిలింత కారణాలై వంశధార నీటి మీద హంసలేఖ రాసిన ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి అందమంతా అక్షరాల హారతిప్పగా హలా హలా అదెంత వేడి వెన్నెలా నిజానికి ఇదంతా ఒట్టు నీదయా. సమ్ముఖాన రాయబారమా సరే సందెగాలి ఒప్పుకోదులే. చందమామతోటి బేరమా అది అందగత్తె గొప్ప కాదులే. పేదాలమ్మ కచ్చేరీలో పదాలెన్నో కవ్విస్తుంటే హృదయం ఒకటి పుట్టిందోయమ్మా. సరాగాల సంపెంగల్లో పరాగాల పండిస్తుంటే పరువమొకటి వచ్చే వాంఛలా.